తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాము. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అంటే హైదరాబాద్కి వెళ్తున్నటువంటి ఈ బస్సు టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఒక్కసారిగా నుజ్జునుజ్జయింది. నేను ఒకసారి ఇక్కడ ఫ్రంట్ సైడ్ భాగాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా బస్కి సంబంధించినటువంటి ఫ్రంట్ సైడ్ భాగం. ఇక్కడ డ్రైవర్ సీట్ ఉంటుంది, మనకి సీటు కూడా కనిపించడం లేదు అని అంటే ఎంతవరకు ప్రమాదం జరిగింది అనేది కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. బస్సు ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైంది. ఎందుకనంటే ఎగ్జాక్ట్గా ఎదురుగా వస్తున్నటువంటి నిండు టిప్పర్, కంకరాలతో ఉన్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా బస్సు సగభాగం వరకు కూడా దూసుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో ఇక్కడ కూర్చున్నటువంటి డ్రైవర్ మొత్తం కూడా నుజ్జునుజ్జు అయిపోయాడు. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు అంటే బస్కి సంబంధించి ఇటు రైట్ సైడ్ డ్రైవర్ కూర్చున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా దాదాపు 5 రోళ్ల వరకు ఈ కంకర రాళ్ల కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి టాప్ అండ్ మొత్తం కూడా పోయింది. అంటే టిప్పర్ అతివేగంగా రావడమే ఈ ఘటనకి ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇదంతా క్లియర్ చేశారు. ప్రస్తుతానికి అటు రెస్క్యూ టీంతో పాటు ట్రాఫిక్ పోలీసులంతా కూడా క్లియర్ చేస్తున్నారు. దాదాపు ఈ టిప్పర్ ఉన్నటువంటి సగభాగం అంతా ఈ బస్సులోకి చొచ్చుకుపోయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే 2 జేసీబీల సహాయంతో మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. అంటే బస్సుకి 2 సైడ్లో కూడా సేమ్ యాస్టీస్గా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి వాళ్ళ సీట్లు కూడా మొత్తం ముందుకు పడిపోయాయి. అంటే ఆ ఓవర్ స్పీడ్గా వస్తున్నటువంటి టిప్పర్ వచ్చినటువంటి సమయంలో ఈ ప్రయాణికులంతా ఒక్కసారిగా ముందుకు పడిపోయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. రెగ్యులర్గా కూడా ఇటు భారీ వాహనాలు అంటే రాత్రి వేళల్లో టిప్పర్లు కావచ్చు, లారీలు లోడింగ్స్తో వెళ్తూ ఉంటాయి. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా హైదరాబాద్కి వెళ్తున్నటువంటి ఈ బస్కి ఇటు చేవెళ్ళ వస్తున్నటువంటి లారీ ఆపోజిట్ వచ్చి టిప్పర్ ఢీకొందని చెప్తున్నారు. లోపల మొత్తం మనం ఒక్కసారి చూస్తే విజువల్స్ లో మనకి కంకర రాళ్లే కనిపిస్తున్నాయి. ఆ టైంలో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేసినప్పటికీ ఎవ్వరూ కూడా ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమేరకు పోలీసులకు కాల్ చేయడము, ఆ తర్వాత అంబులెన్స్ రావడము, వచ్చిన తర్వాత ప్రయాణికులందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ఒకసారి మనం సీట్లన్నీ కూడా గమనించవచ్చు. కంకర రాళ్లతో పూర్తిగా బస్ అనేది నిండిపోయింది. అంటే ఓవర్ స్పీడ్గా వచ్చినటువంటి టిప్పర్ ఎంత ఓవర్ స్పీడ్గా వచ్చుంటే ఆ లోపల ఉన్నటువంటి కంకర్ మొత్తం కూడా బస్సులో పడింది అనేది మనకు కనిపిస్తుంది. ఒక్కసారి బస్ భాగాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించవచ్చు. ఈ సీట్లకు ఉన్నటువంటి ఏదైతే ఈ డోర్స్ కావచ్చు, అదేవిధంగా అద్దాలు మొత్తం కూడా బ్రేక్ అయ్యాయి. అంటే ప్రమాదం ఎంతవరకు జరిగింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ టైంలో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. ఎవ్వరూ కాపాడే వాళ్ళు లేక ఆర్తనాదాలు మొత్తం కూడా వినిపించాయి. అంటే దాదాపు ఇందులో 40 మందికి పైగానే ప్రయాణికులు ప్రయాణిస్తుంటే 19 మంది చనిపోయారు. అందులో 12 మంది వరకు మహిళలు ఉన్నట్లుగా కూడా మనకు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ఘటన తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు, వాహనాలు కూడా వెళ్తూ. ఈ ఘటన జరిగిన కొంతమంది అయితే మాత్రము చూసాము అని చెప్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా, ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి. సంఘటన జరిగినప్పుడు మీరు ఎవరైనా ఉన్నారండి? సంఘటన జరిగినప్పుడు మేము కూడా రావడం లేదు. కానీ అన్నికంటే ముఖ్యంగా మీ మీడియా, మీ ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకి కూడా మేము కోరుతున్నది ఏంటంటే, మీరు ఈ యాక్సిడెంట్ లైన్కి వచ్చి 10 నిమిషాలు రాకముందు, యాక్సిడెంట్ రాకముందు ఏ రోడ్ అయితే బాగలేదో ప్రభుత్వాన్ని దృష్టికి మీరు అన్నితం మీ ఛానల్స్లలో రిపోర్ట్ చేస్తుంటే, గతంలో ఆలూరు గేట్ ఇలాగే జరిగింది. అక్కడ సంవత్సరం క్రితమే ఇప్పుడు కొద్దిగా 6:30 గంటలకు స్టార్ట్ అయింది. ఏం దెబ్బ ఛానల్ రోడ్డు ఎప్పుడు మంచిగా చేస్తలేరు. అయితే మాట్లాడారు కానీ రోడే చేస్తలేరు. ఇది ఓవర్ స్పీడ్ వస్తూ ఉంటాయా వాహనాలు? వేల వాహనాలు వెళ్తుంటే ఒక బండి ఓవర్టేక్ చేయాలంటే రిస్క్ తీసుకుంటే ఓవర్టేక్, అంతకుమించి ఓవర్టేక్ లేదు. ఆ రాడ్ల గురించి మీరు మీ టీవీలలో బాగా స్ప్రెడ్ చేయండి. గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏం వెళ్తుంది అనేది 18 మంది ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయినారు, ఇంకా కూడా సీరియస్ ఉన్నారు. అదే ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లాలంటే ఈ సంక్షేమ పథకాలు కాదు, ఈ పింఛన్లు కాదు ఇవ్వాల్సింది, రోడ్లు. చెప్పండి, అంటే ఈ హైవేల మీద ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇంచుమించు రోజుకు ఒకటన్నా అవుతుంది. ఈ నుంచి అది అప్ప జంక్షన్ వరకు రోజుకు ఒకటన్నా ఖచ్చితంగా అవుతుంది యాక్సిడెంట్. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కంపల్సరీ. మనగూడెం నుంచి అప్పదాకా ఎప్పటికి రోజు కంప్లీట్ రోడ్ కంప్లీట్ గా జల్దీ
పెద్దగా చేసే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్. ఏం చేస్తలేరు. సరే ఓకే. చూస్తున్నాం కదా. అయితే బస్సు ఓవర్ స్పీడ్ రావడమే ప్రధాన కారణం. అటు లారీ ఓవర్ స్పీడ్ కావచ్చు, అదేవిధంగా వాహనాలు కావచ్చు ఓవర్ స్పీడ్ వస్తుంటాయి. రెగ్యులర్ గా ఎక్కడొకక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం అటు ఓవర్ స్పీడ్ మాత్రమే కాదు, రోడ్డు కూడా మరమ్మతులు వెంటనే చేస్తే ఇలాంటి ఘటనలు ఓవర్టేక్ చేసేటువంటి సమయంలోనే ఘటన జరుగుతుందని అని చెప్తున్నారు. అంటే బస్సుకి సంబంధించి ఆ మెయిన్ అక్కడ హైవే మీద ఉన్నటువంటి ఆ టిప్పరు అదేవిధంగా బస్ ని ఢీ కొట్టడము, వెంటనే బస్సును కూడా పక్కకు తీసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. బస్ కి సంబంధించినటువంటి కింద భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. దాంతో పాటు అద్దాలు వీటన్నిటిని ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. వెనుకున్నటువంటి వాళ్ళు ఎలా అయినా సరే బయటపడాలి ప్రాణభయంతోనని చెప్పేసి బయటికి పరుగులు తీయాలి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ అద్దాల నుంచే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఈ మిర్రర్స్ లో నుంచే వెనుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలవడంతో వెంటనే ఇందులో నుంచి బయటికి కిందకి దూకి వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. డివైడ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే 2 క్రేన్ల సహాయంతో ఆ లారీని ఆ టిప్పర్ ని కూడా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి నేను టిప్పర్ దగ్గరికి వెళ్ళి ఆ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రంట్ సైడ్ టిప్పర్ మనకి వెనక సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఎలాంటి డ్యామేజ్ అనేది మనకి అవ్వలేదు. ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో అది మాత్రమే బస్కు ఉన్నటువంటి ఫ్రంట్ సైడ్ కి దూసుకు వెళ్ళడం వల్ల ఆ టిప్పర్ ఫ్రంట్ సైడ్ తో పాటు బస్సు ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం నుజ్జు అయిపోయింది. ఒక్కసారి మనం టిప్పర్ ని చూస్తే ఎంతవరకు డ్యామేజ్ అయింది, అది ఎంతవరకు జరిగింది ప్రమాదం అనేది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కడా కూడా డ్రైవర్ కూర్చున్నటువంటి సీటు మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారి మనం ఈ ఫ్రంట్ సైడ్ కి సంబంధించి కూడా ఎంతవరకు నుజ్జు అయింది అనేది కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ భాగం మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది. అంటే బస్సు ని ఏ వరకు డ్యామేజ్ చేసింది అనేది కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక్కసారి అశోక్ లైలాండ్ కి సంబంధించినటువంటి ఈ టిప్పర్ కి ఒక్క ఫ్రంట్ భాగం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. డ్రైవరు నడిపినటువంటి టైంలో తెల్లవారుజాముడు కావడము, అదేవిధంగా ఓవర్ స్పీడ్, ఈ 2 కారణాలుగానే చెప్తున్నారు. ఈ ఫ్రంట్ సైడ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. సీట్లో ఉన్నటువంటి పర్సన్ మొత్తం అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఒకసారి నేను ఈ టిప్పర్ కి సంబంధించి ఆ డ్రైవర్ సీటు భాగం ఏదైతే ఉందో అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మాత్రము ఆ టిప్పర్ డ్రైవర్ కూర్చున్నటువంటి సీటు. ఒక్కసారిగా ముందుకు వెళ్ళినటువంటి ఆ టిప్పర్ బస్సులోకి చొచ్చుకుపోయిన తర్వాత ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి, అంటే డ్రైవర్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఆ టిప్పర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. టిప్పర్ డ్రైవరు అతి ఓవర్ స్పీడే ప్రధాన కారణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ టిప్పరు ఒక్కసారిగా టిప్పర్ ని కంట్రోల్ చేయలేక బస్కి ఉన్నటువంటి బస్ని ఓవర్ స్పీడ్తో ఢీకొట్టడంతో లోపలికి చొచ్చుకుపోయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా గాయాలవడము, 19 మంది చనిపోవడం జరిగింది. కానీ టిప్పర్లో కేవలము డ్రైవర్ ఉన్నాడని చెప్తున్నారు. డ్రైవర్కి తీవ్ర గాయాలైనాక తను కూడా చనిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ టిప్పర్ ఎవరిది, రెగ్యులర్గా ఇదే రూట్లో వస్తుందా లేదంటే ఫస్ట్ టైం ఈ రూట్లో వస్తుందా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అంటే ఓవర్లోడ్ ఉన్నటువంటి టిప్పర్ మనం చూస్తే ఎంత పెద్దగా మనకి టిప్పర్ కనిపిస్తుందో అర్థమవుతుంది. నార్మల్గానే ఇది కొన్ని వందల టన్నుల వరకు ఈ టిప్పర్ వెయిట్ అనేది ఉంటుంది. అందులో లోడింగ్ అని అంటే ఆ కంకర వెయిటేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు హెవీగా ఉన్నటువంటి వాహనాలు చాలా వరకు స్లోగా వెళ్ళాలి. కానీ వీళ్ళు ఓవర్ స్పీడ్గా వెళ్ళడము, దాంతోపాటు లోడింగ్గా ఉన్నటువంటి బండ్లు కూడా కొంతమేరకు స్లోగా వెళ్ళాలి. ఆ ఓవర్ స్పీడ్ని రెండింటిని, అటు వెహికల్ వెయిట్ని అదేవిధంగా అందులో ఉన్నటువంటి లోడ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక బ్రేక్ వేసినా కూడా ఆగకపోవడం వల్ల అటుగా వస్తున్నటువంటి ప్రైవేట్ బస్లోకి ఒక్కసారిగా ఈ టిప్పర్ చొచ్చుకుపోయిందని చెప్తున్నారు. వెనుక సైడ్ భాగంలో ఎక్కడా మనకి డ్యామేజ్ అయినట్లు ఎక్కడా కనిపించడం లేదు. కేవలము ఫ్రంట్ సైడ్ మాత్రమే ఆపోజిట్గా వెళ్తున్నటువంటి లారీ, ఆపోజిట్గా వస్తున్నటువంటి అంటే ఎదురెదురుగా వెళ్తున్నటువంటి బస్సు, అదేవిధంగా ఈ టిప్పర్, ఈ 2 ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారి మనం టైర్స్ని పరిశీలించవచ్చు. ఎందుకనంటే బ్రేక్ వేసినటువంటి టైమ్స్లో కూడా ఈ టైర్లు అనేవి చాలా గ్రిప్ ఉండాలి. ఒక్కసారిగా బ్రేక్ వేసినప్పుడు ఇవి టైర్లు ఆగాయి అంటే ఎలాంటి ప్రమాదాలు జరుగు. కానీ టైర్లు కూడా ఆ టైంలో స్కిప్ అవుతూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైరు పేలిపోయింది కూడా మనకి విజువల్స్లో కనిపిస్తుంది. ఇదంతా బ్లాస్ట్ అయింది. ఆ టైర్స్ కూడా
పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి వెహికల్, ఇంత హెవీ వెహికల్ లోపల బస్ లోపలికి చొచ్చుకుపోయినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు, ఎవరు కాపాడండి కాపాడండి అని చెప్పేసి. అప్పటికే కొంతమందికి గాయాలయ్యాయి, మరికొంతమంది ఆ కంకర రాళ్ళల్లో చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళని కాపాడలేక ఒకవైపు వాళ్ళకి తగిలినటువంటి గాయాలతో ఆ బాధ ఒకవైపు భరించలేక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు అని చెప్పేసి ప్రాణభయంతో విలవిల్లాడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉదయం 6:30 గంటల ప్రాంతంలో జరిగింది. తరచూ ఇలాంటి ఘటనలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు. మనం చుట్టుపక్కల కూడా చూడొచ్చు, చాలా మంది ఇక్కడికి ఈ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు ఈ ఘటన జరగడం. కానీ గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రోడ్డు అదేవిధంగా ఓవర్ స్పీడ్, ఈ రెండు ప్రధాన కారణం అని చెప్తున్నారు. పోలీసులు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉండేందుకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. వాహనాలు కూడా ఎక్కడ ఆగకుండా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొందనే చెప్పాలి. మొత్తానికైతే ఈ ఘటన మరొకసారి డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. కర్నూలులో జరిగినటువంటి ఘటన మరొకసారి ఇలాంటి ఘటన జరగడం వల్ల ఇటు ప్రయాణికుల్లో ఒక భయం ఏర్పడుతుంది. అంటే డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తే ప్రయాణికుల ప్రాణాలు పోతాయి అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. దాదాపు ఇక్కడ జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఒక 500 మీటర్స్ వరకు ఈ బస్ అనేది స్లో చేయలేక, అదేవిధంగా ఆ ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ కంట్రోల్ చేయలేక పూర్తిగా ఈ ఘటన జరిగింది అని చెప్తున్నారు. ఈ రోడ్డు మొత్తము రక్తపు మడుగుల్లో మొత్తం కూడా ఉంది. ఎందుకనంటే దాదాపు 19 మంది చనిపోయారు, 19 మందికి పైగానే గాయాలయ్యాయి అని అంటే ఆ టైంలో ఇక్కడ వాళ్ళ ఆర్తనాదాలు ఎంతగా వినిపించి ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా అదంతా క్లియర్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. లోపల ఏమైనా ఉన్నాయా, ఇంకా బాడీస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి లోపల ఉన్నటువంటి కంకర్నంతా కూడా అటు క్లియర్ చేస్తున్నారు. అదంతా తీసిన తర్వాత మాత్రమే ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బస్సు మొత్తం కూడా కంకర రాళ్లతో ఉదయం నిండిపోయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆ కంకర రాళ్ళు లోపల చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళని తీసేటువంటి టైంలో రెస్క్యూ చేసి చాలా వరకు ప్రాణాలు అప్పటికే కోల్పోయి ఉండడంతో ఎవరు ఏం చేయలేకపోయాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలు ఈ హైవేల మీద తరచూ జరుగుతూ ఉన్నాయి. ఆపాలి అంటే రోడ్డు మరమ్మతులు చేయాలి అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కంకర్ని తొలగించడానికి 45 నిమిషాల పాటు టైం పడుతుంది అని అంటే ఆ కంకర ఎంతవరకు లారీలో టిప్పర్లో ఉన్నటువంటి కంకర్ బస్సులోకి నిండిపోయింది అనేది అర్థమవుతుంది. దాని కింద ఉన్నటువంటి మనుషులు క్షణము ఎంత నరకం అనుభవించి ఉంటారో. ఒకవైపు ఓవర్ స్పీడ్ గా వచ్చినటువంటి టిప్పర్ బస్సు లోపలికి దూసుకుపోయింది. కళ్ళ ముందే చూసినటువంటి ప్రయాణికులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటే మరికొంతమంది ఆ కంకర రాళ్ల కింద పడి ఆ ప్రాణం పోయేటువంటి సమయంలో ఎంత ఆర్తనాదాలు చేసి ఉంటారు. కళ్ళ ముందు తమ పిల్లల ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళ ఆర్తనాదాలు మొత్తం కూడా అరుపులు, కేకలు. ఆ సమయంలో ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు అని కళ్ళు తెరిచే లోపే ఆ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెప్పాలి. ఇది కేవలము టిప్పర్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంగా చెప్తున్నారు. మొత్తం సీట్లు అంటే ఈ ఆర్టీసీ బస్సులో 40 మందికి పైగానే ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది 60 మంది ప్రయాణికులు ఉన్నారని కూడా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి వాళ్ళ వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కింద ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ లిస్ట్ అవుట్ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా ఒకవైపు పోలీసులు మేము మొత్తం కూడా ఈ వివరాలను సేకరించే పనిలో ఉన్నామని చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ మాత్రమే ఎక్కువగా టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం ఆ బస్సులో పడిపోయింది. రైట్ సైడ్ అంటే డ్రైవర్ కూర్చున్నటువంటి భాగం నుజ్జు అవ్వడంతో పాటు ఘటనా స్థలానికి చేరుకొని ఈ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఇద్దరు కొద్దిసేపటి క్రితమే మరి ఇద్దరు
చనిపోయినట్లు, అంటే చనిపోయినటువంటి వారి సంఖ్య 2 పెరిగిందంటే దాదాపు 21 మంది చనిపోయారు. మరికొద్ది సేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. ఉదయం జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎంతమంది, ఎవరెవరు ప్రయాణిస్తున్నారో, ఎక్కడి నుంచి వెళ్తున్నారు అన్న వివరాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య కూడా పెరిగింది. కొద్దిసేపటి క్రితమే మరి 2 చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తుందంటే ఓవరాల్ గా 21 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి చికిత్స అందిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఇప్పటికే ఆ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వం తరపున ఆదేశాలను జారీ చేశారు. పోలీసులు దగ్గర ఉండి ఈ ఘటనకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి డెప్త్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇంకా లోపల ఉన్నటువంటి టిప్పర్లో నుంచి పడినటువంటి కంకర్ ఏదైతే ఉందో ఆ కంకర్ని కూడా బయటికి తీస్తున్నారు. ఎవరైనా సరే లోపల చిక్కుకుపోయి ఉంటారేమో అన్న చెప్పి వాటిని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 45 నిమిషాల పాటు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది లోపల ఉన్నటువంటి కంకర్ మొత్తాన్ని కూడా బయటికి తీసేందుకు. ఆ తర్వాత ఎవరెవరు ఇంకా లోపల ఎవరైనా సరే మృతదేహాలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బస్కి సంబంధించినటువంటి డ్రైవర్ పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒకవైపు టిప్పర్ డ్రైవర్ ఇప్పటికే మృతి చెందాడు కాబట్టి కుటుంబాలకి, ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా సమాచారం అందించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో అయితే వాళ్ళ డెడ్ బాడీస్ని అక్కడికి తరలించాము అని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ ఘటనకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అటు పోలీసులు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సంఘటన స్థలానికి చేరుకున్న దగ్గర నుంచి వాళ్ళకి బయటికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి మెరుగైన చికిత్స అందిస్తున్నాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని అందించాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి హైవేలు కావచ్చు, లేదు అని అంటే ఇలాంటి దారుల్లో తెల్లవారుజామున ఎక్కువగా లారీస్ కావచ్చు, టిప్పర్లు, హెవీ వాహనాలకి ఆ టైంలో పర్మిషన్ ఉంటుంది కాబట్టి రాత్రి నుంచి పగలు వేళల్లో వెళ్తూ ఉంటాయి. అదే టైంలో బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఒకవైపు నిద్రమత్తు కారణం అయితే ఓవర్ స్పీడ్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఒకసారి మనం రోడ్ని చూస్తే అటు నుంచి వస్తున్నటువంటి ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ప్రాంతం నుంచి బస్సు వస్తున్నటువంటి టైంలో ఈ రోడ్డును ఒకసారి మనం చూడొచ్చు. అంటే ఒక సైడ్ డౌన్కు ఉంది, మరొక సైడ్ హైట్లో ఉంది. మిడిల్లో ఏదైతే ఉందో ఆ మిడిల్కి సంబంధించి కొంత హైట్ ఉంది. అంటే మనకి ఇక్కడ బస్సు వచ్చేటువంటి టైంలో ఉన్నటువంటి మార్క్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తుంది. అంటే బస్సు ఎంతవరకు కంట్రోల్ చేయడానికి వచ్చినప్పటికీ కూడా ఎదురుగా వస్తున్నటువంటి ఆ టిప్పర్ అనేది అదుపు తప్పి ఆ బ్రేక్స్ ఎగ్జాక్ట్గా ఇది చూపిస్తున్నటువంటి మార్క్ ఉంది కదా, ఇది బస్కి సంబంధించినటువంటి మార్కు. ఎక్కడైతే టిప్పర్ ఎదురుగా వస్తుందో ఆ టిప్పర్కి సంబంధించినటువంటి మార్కు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా టిప్పర్ వస్తున్నటువంటి మార్కు. అంటే ఆపోజిట్గా వస్తున్నటువంటి బస్సు, అదేవిధంగా టిప్పర్ మార్కు, ఈ రెండు మనకు కనిపిస్తుంది. ఇక్కడ టిప్పర్ మార్క్ కనిపిస్తుంటే అక్కడ బస్కి సంబంధించినటువంటి మార్క్ కనిపిస్తుంది. ఈ గ్యాప్ ఏదైతే దాదాపు ఒక 4 ఫీట్ల వరకు మనకు కనిపిస్తుంది. ఈ గ్యాప్లో నుంచే ఈ రెండింటికి సంబంధించినటువంటి మార్క్స్ ఎక్కడైతే మనకు కనిపిస్తుంది, ఈ గ్యాప్లోనే బస్సు ఆగిపోవడము, ఆ తర్వాత ఓవర్ స్పీడ్గా వస్తున్నటువంటి టిప్పరు, ఈ రెండు కూడా ఇక్కడే ఢీకొట్టాయి. దాదాపు బస్సు అదేవిధంగా టిప్పర్కి సంబంధించి ఇంతే గ్యాప్ అనేది మనకు విజువల్స్లో కనిపిస్తుంది. ఈ రోడ్డు అనేది దాదాపు 100 ఫీట్కి ఉంటుంది. కానీ రోడ్డు వెడల్పు ఉన్నప్పటికీ పక్కనే ఉన్నటువంటి డౌన్ ప్రాంతం ఇదంతా కూడా ఆ పొలాలకి సంబంధించినటువంటి ప్రాంతము. ఒకవేళ స్కిడ్ అయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. గతంలోనూ ఇదే ప్రమాదాలు జరిగాయని చెప్తున్నారు. అంటే లోపల ఉన్నటువంటి మృతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పులు, అదేవిధంగా వస్తువులన్నింటినీ కూడా తీస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఒక్కొక్క వాటిని బయటికి తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే మాత్రం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అటు భావిస్తున్నారు. కొంతమందికి సీరియస్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు.